మిస్టర్ బబ్లు ఉన్నాడు. వర్కింగ్ ఇన్ ఏబీసీ లిమిటెడ్లో వర్క్ చేస్తున్నాడు. అతని శాలరీని మనం ఏం చేయాలంటే టు కంప్యూట్ ఈజ్ గ్రాస్ శాలరీని మనం కంప్యూట్ చేయాలంట. అంటే ఏవేవి యాట్రిబ్యూట్ అవుతావో అవి యాట్రిబ్యూట్ చేసి యాట్రిబ్యూట్ కానివి యాడ్ బ్యాక్ చేయాలి. ఓకే, అతని యొక్క బేసిక్ శాలరీ ఎంత 12,000 పర్ మంత్. ఓకే, నెక్స్ట్ అతని యొక్క డిఎన్ఎస్ అలవెన్స్ 9,000 పర్ మంత్. 15% ఈజ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్కి. నెక్స్ట్ కమిషన్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ టర్న్ ఓవర్ 0.1%. turnover during the year 60 lakhs, bonus 50,000, gratuity 30,000. His own contribution to RPF, that is recognized provident fund ki 25,000 pay చేసినాడంట. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ టు ఆర్పిఎఫ్ వచ్చేసి 20% ఆఫ్ హిస్ బేసిక్ శాలరీ. ఇంట్రెస్ట్ అక్రూడ్ ఇన్ ద ఆర్పిఎఫ్ ఎట్ ది రేట్ ఆఫ్ 13% పర్ యానం. 13% మీన్స్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 9.5%. కాబట్టి ఎంతైతే ఎక్సెస్ ఉందో అది ట్యాక్సబిలిటీలోకి వస్తుంది. అండ్ ఒకవేళ అది ఎంప్లాయర్కి సంబంధించిన కాంట్రిబ్యూషన్కి సంబంధించిన ఇంట్రెస్ట్ అయితే ఇన్ ఎక్సెస్ ఆఫ్ 12% తీసుకుంటాం. ఓకే, కంప్యూటేషన్ ఆఫ్ గ్రాస్ శాలరీ చేయాలంటే ఫస్ట్ బేసిక్ శాలరీ ఎంత ఉంది? 12,000 ఉంది. 12,000 ఇంటూ 12 మంత్స్. ఓకే, డిఎన్ఎస్ అలవెన్స్ 9,000 ఉంది. 9,000 ఇంటూ 12 మంత్స్. ఓకే, కమిషన్ టర్న్ ఓవర్ పైన టర్న్ ఓవర్ వచ్చేసి 60 lakhs ఉంది కాబట్టి 60 lakhs పైన 0.1% టర్న్ ఓవర్. నెక్స్ట్ బోనస్ యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవడమే 50,000. గ్రాట్యుటీని క్యాలిక్యులేషన్ చేయాలి. గ్రాట్యుటీ మనకి ఎంత ప్రొవైడ్ చేసినారో దాని ప్రకారం మనం కంప్యూటేషన్ చేద్దాం. ఇప్పుడు గ్రాట్యుటీ వచ్చేసి 30,000 ఇచ్చినారు. 30,000కి గ్రాట్యుటీ రిసీవ్డ్ డ్యూరింగ్ ద సర్వీస్ ఈజ్ ఫుల్లీ ట్యాక్సబుల్. గ్రాట్యుటీ ఏదైతే మనం ఆఫ్టర్ రిటైర్మెంట్ తీసుకుంటామో అది ఎగ్జామ్ట్ వస్తుంది. ఎవరికి? గవర్నమెంట్ వాళ్ళకి. అట్లా మళ్ళీ క్యాలిక్యులేషన్ చేసి స్టాట్యూటరీ ఇమేజ్ చూసి అవన్నీ చూసాం. బట్ ఇతను ఇంకా డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఉన్నాడు కాబట్టి ఎంతైతే రిసీవ్ చేసుకున్నాడో అది ఫుల్లీ ట్యాక్సబుల్లోకి వస్తుంది. నెక్స్ట్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ టు ఆర్పిఎఫ్. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉందని చెప్పినాము? 20% ఉందని చెప్పినాము. 20% ఏదానిపైన వాళ్ళు ఏం చెప్పినారు? 20% ఆఫ్ హిస్ బేసిక్ శాలరీ ఎంత? 12,000. 12,000 ఇంటూ 12 చేస్తే 1,44,000 ఇంటూ 20% చేస్తే 28,800 వచ్చేసి అతను కాంట్రిబ్యూట్ చేసినది ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్. అయితే ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ టు ఆర్పిఎఫ్ ఈజ్ నాట్ ట్యాక్సబుల్ అండ్ ఇట్ ఈజ్ ఎలిజిబుల్ అండర్ డిడక్షన్ 80C. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్ 2కి వచ్చేయండి. నోట్ 2కి వచ్చేస్తే ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ టు ఆర్పిఎఫ్ ఈజ్ ఎగ్జామ్ట్ అప్ టు 12% ఆఫ్ ఇది శాలరీ. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్లో అప్ టు 12% ఆఫ్ శాలరీ వరకు ఎగ్జామ్షన్ వస్తుంది. సో ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఎంత చేసినాడు? 20% చేస్తున్నాడు. అతను ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ 20% చేస్తున్నాడు. అది ఏది? బేసిక్ శాలరీ పైన తీసుకుంటున్నాడు. బట్ ఇక్కడ ఆర్పిఎఫ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇక్కడ మనకి శాలరీ అంటే ఏవేవి వస్తుంది? శాలరీ మీన్స్ బేసిక్ శాలరీ ప్లస్ డిఎన్ఎస్ అలవెన్స్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ ప్లస్ కమిషన్ బేస్డ్ ఆన్ టర్న్ ఓవర్ ఉంటే అవి 3 తీసుకుని దాని మీద 12% ఎంత వస్తుందో అంత క్యాలిక్యులేట్ చేయాలి. అంతవరకు మాత్రమే ఎగ్జామ్షన్ వస్తుంది. 12% మాత్రమే. నెక్స్ట్ ఇప్పుడు అతని యొక్క శాలరీ వచ్చేసి 1,44,000. బోనస్ ఎంత వేసినాం మనం? 1,08,000. 1,08,000లో 50% తీసుకోవాలి. ప్లస్ నెక్స్ట్ కమిషన్ వచ్చేసి 6,000 తీసుకుంటాము ఇంటూ 12%. 2,04,000 వస్తుంది. దాని మీద 12% వేస్తే 24,480. ఈ 24,480 మాత్రమే ఎగ్జామ్షన్ వస్తుంది. ఇన్ ఎక్సెస్ ఆఫ్ 12% ఏదైతే ఉందో అది ట్యాక్సబిలిటీలోకి వస్తుంది. 28,800 నుంచి 24,480 రేస్ చేస్తే రిమైనింగ్ ట్యాక్సబిలిటీ 4,320. నెక్స్ట్ ఇంట్రెస్ట్ అక్రూడ్ ఇన్ ఆర్పిఎఫ్ ఎట్ ది రేట్ ఆఫ్ 13%. బట్ ఎగ్జామ్షన్ వచ్చేసి 9.5% మాత్రమే వస్తుంది. కాబట్టి ఏం చెప్తారు అంటే 13,000 డివైడెడ్ బై 13%, అది 13%కి వాళ్ళు ఇచ్చినది కాబట్టి ఇంటూ 9.5%. 9.5 వరకే తీసుకోండి. 9,500 మాత్రమే మనకి ఎగ్జామ్షన్ వస్తుంది. 3,500 ట్యాక్సబిలిటీ అవుతుంది. సో అతని యొక్క గ్రాస్ శాలరీ ఎంత? 3,45,820 అతని యొక్క గ్రాస్ శాలరీ. ఓకే, ఇది ఫస్ట్ది అయిపోయింది. ఇక్కడ ఇంకొక నోట్ ఉంది. నోట్ ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ టు ఆర్పిఎఫ్ ఈజ్ నాట్ ట్యాక్సబుల్. ఇట్ ఈస్ ఎలిజిబుల్ డిడక్షన్ అండర్ 80C. ఎంప్లాయీ ఏదైతే కాంట్రిబ్యూట్ చేసినాడో ఇది ఓన్ కాంట్రిబ్యూషన్ ఉంది, ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ ఉంది. ఇది ఓన్ కాంట్రిబ్యూషన్ ఇక్కడ ఉంది కదా 25,000, అది ట్యాక్సబుల్ కాదు. 80Cలో డిడక్షన్ మనం క్లెయిమ్ చేయొచ్చు. అండ్
నెక్స్ట్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఒకటి మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాము గ్రాస్ శాలరీలో వచ్చేసి. ఓకే, ఎలిజిబుల్ టు డిడక్షన్. నెక్స్ట్ ద కాంట్రిబ్యూషన్ మేడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ఎన్ అదర్ ఎంప్లాయర్ ఇన్ ప్రీవియస్ ఇయర్ టు ద అకౌంట్ ఆఫ్ అన్ ఎంప్లాయీ అండర్ పెన్షన్ స్కీమ్ 80CCD, దట్ ఈస్ నేషనల్ పెన్షన్ స్కీమ్కి సంబంధించి. నేషనల్ పెన్షన్ స్కీమ్ అంటే ఏమి? అదొక స్కీమ్ అప్రూవ్డ్ బై గవర్నమెంట్ ఫర్ ఇండియన్ సిటిజన్స్. ఎవరికైతే ఏజ్ 18 to 65 ఇయర్స్ ఉంటుందో 18 to 65 ఇయర్స్ ఉంటుందో వాళ్ళ కోసం ఒక స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఆ స్కీమే ఎన్పిఎస్ స్కీమ్. ఇక్కడ స్కీమ్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో సబ్స్క్రైబర్ ఆఫ్ ఎన్పిఎస్ అకౌంట్ కాంట్రిబ్యూట్ సమ్ అమౌంట్ ఇన్ దేర్ అకౌంట్. ఇన్ కేస్ ఆఫ్ ఎన్ ఎంప్లాయీ బీయింగ్ ఏ సబ్స్క్రైబర్, అంటే ఎంప్లాయీ కన్నా సబ్స్క్రైబర్ ఉంటే ఎన్పిఎస్ అకౌంట్కి చేయొచ్చు. అండ్ ఎంప్లాయర్ ఆల్సో కాంట్రిబ్యూట్ ఇన్ ద ఎంప్లాయీస్ అకౌంట్. ఎంప్లాయీస్ అకౌంట్లో ఎంప్లాయర్ కూడా కాంట్రిబ్యూట్ చేయొచ్చు. బట్ ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్ టు ఎన్పిఎస్ వుడ్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ సాలరీ. ఎవరైతే ఎంప్లాయీ యొక్క ఎన్పిఎస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడో అది శాలరీ కిందనే తీసుకుంటాము. హౌఎవర్ వైల్ కంప్యూటింగ్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఎంప్లాయీ అసెస్సీ పర్సన్ డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. 80CCD ఈజ్ అలౌడ్ టు ద అసెస్సీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎంప్లాయర్ యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్. ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ కూడా డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు అండర్ ద పెన్షన్ స్కీమ్ రిఫర్డ్ దేర్ ఇన్. మనం 80CCD గురించి డిడక్షన్ గురించి మళ్ళీ చెప్తాము. చాప్టర్ 11 డిడక్షన్ ఫ్రమ్ గ్రాస్ సాలరీస్ ఇక్కడ. నెక్స్ట్ సెక్షన్ 17(3) ప్రాఫిట్ ఇన్ లియూ ఆఫ్ సాలరీ. ప్రాఫిట్ ఇన్ లియూ ఆఫ్ సాలరీ సెక్షన్ 17(3). ఇక్కడ ఏమంటే కాంపెన్సేషన్ ఆన్ అకౌంట్ ఆఫ్ టర్మినేషన్ ఆఫ్ హిజ్ ఎంప్లాయ్మెంట్. అతని యొక్క కాంపెన్సేషన్ ఆన్ అకౌంట్ ఆఫ్ టర్మినేషన్ ఆఫ్ హిజ్ ఎంప్లాయ్మెంట్ టర్మినేషన్ చేసినప్పుడు ఏదైనా కాంపెన్సేషన్ రిసీవ్ చేసుకుంటే ద అమౌంట్ ఆఫ్ ఎనీ కాంపెన్సేషన్ డ్యూ టు ఆర్ రిసీవ్డ్ బై అన్ అసెస్సీ ఫ్రమ్ హిజ్ ఎంప్లాయర్ కానీ ఫార్మర్ ఎంప్లాయర్ కానీ ఎట్ ఈజ్ కనెక్షన్ విత్ టర్మినేషన్ ఆఫ్ హిజ్ ఎంప్లాయ్మెంట్. అప్పుడు ఏం చేయొచ్చు అంటే అది వాటిని ప్రాఫిట్ ఇన్ లియూ ఆఫ్ శాలరీ కింద తీసుకుంటాము. ప్రాఫిట్ ఇన్ లియూ ఆఫ్ శాలరీ ఇంక్లూడ్స్ ఇవన్నీ అనమాట. కాంపెన్సేషన్ ఆన్ అకౌంట్ ఆఫ్ టర్మినేషన్ ఆఫ్ ఇది ఎంప్లాయ్మెంట్. ఎందుకు ఇట్లా చెప్తాము? శాలరీ అంటే ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉండాలి అని చెప్తాం కదా, అందుకోసం. ఇప్పుడు టర్మినేషన్ అయినా అంటే నేను ఎంప్లాయీ రిలేషన్షిప్ లేదు అని చెప్తారు, అందుకే ప్రాఫిట్ ఇన్ లియూ ఆఫ్ శాలరీ అంటాము. నెక్స్ట్ కాంపెన్సేషన్ ఆన్ అకౌంట్ ఆఫ్ మోడిఫికేషన్ ఆఫ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. అతని యొక్క ఎంప్లాయ్మెంట్ యొక్క కండిషన్స్ని టర్మ్స్ అండ్ కండిషన్ని చేంజ్ చేయడం వల్ల ఏదైనా కాంపెన్సేషన్ వస్తే అది కూడా ప్రాఫిట్ ఇన్ లీవ్ ఆఫ్ శాలరీనే అవుతుంది. నెక్స్ట్ ఇట్ ఈస్ నోటెడ్ దట్ మెరీలీ బికాస్ ఆఫ్ పేమెంట్ ఈస్ మేడ్ బై ద ఎంప్లాయర్ టు ఎనీ పర్సన్ హూ ఈజ్ ఇన్ ఎంప్లాయీ డస్ నాట్ ఆటోమేటికల్ ఫాల్ విత్ ఇన్ ద స్కోప్ ఆఫ్ అబోవ్ ప్రొవిజన్. అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తే ద అమౌంట్ ఆఫ్ ఎనీ కాంపెన్సేషన్ డ్యూ టు ఆర్ రిసీవ్డ్ బై అన్ ఎస్ఎస్సి ఫర్ ఇది ఎంప్లాయర్ ఆర్ ఫార్మర్ ఎంప్లాయర్ మోడిఫికేషన్ చేసినందుకు, అది ఫస్ట్. ఓకే, యాజ్ యూజువల్లీ ఈ కాంపెన్సేషన్ ఏమంటారంటే ట్రీటెడ్ యాజ్ క్యాపిటల్ రిసిప్ట్గా తీసుకోవాలి. హౌఎవర్ బై వర్చ్యూ ఆఫ్ దిస్ ప్రొవిజన్ ద సేమ్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ రెవెన్యూ రిసిప్ట్ అండ్ చార్జబుల్ యాజ్ శాలరీ. మామూలుగా కాంపెన్సేషన్ అనేది క్యాపిటల్ రిసిట్ ఏవైతే, బట్ ఇక్కడ ప్రొవిజన్స్ ప్రకారం దీన్ని ఎట్లా ట్రీట్ చేయాలి? రెవెన్యూ రిసిట్గా ట్రీట్ చేసి శాలరీలో ప్రొవైడ్ చేయాలి. ఒకవేళ క్యాపిటల్ రిసిట్ అంటే క్యాపిటల్ గెయిన్ వేయాల్సి వస్తుండే, అట్లా కాకుండా శాలరీగానే చూపించాలి. నెక్స్ట్ ఇట్ ఈస్ నోటెడ్ మెరీలీ బికాస్ ఆఫ్ పేమెంట్. అంటే సింపుల్గా ఒక పేమెంట్ చేసినాడు అనుకోండి, అది ఇక్కడ రాదు. ద పేమెంట్ మస్ట్ బి అరైజింగ్ డ్యూ టు మాస్టర్ సర్వెంట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద పేయర్ అండ్ పేయీ. ఇంతకుముందు ఎంప్లాయీ ఉండే, ఇప్పుడు మాస్టర్ అండ్ సర్వెంట్ రిలేషన్షిప్కి వచ్చేసింది. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఆన్ ద అకౌంట్ దట్ బట్ డ్యూ టు కన్సిడరేషన్ టోటలీ అన్కనెక్టెడ్ విత్ ద ఎంప్లాయ్మెంట్ సచ్ పేమెంట్ ఈజ్ నాట్ ప్రాఫిట్ ఇన్ లియూ ఆఫ్ సాలరీ. అంటే వేరే ఏదైనా పర్పస్ అన్న పేమెంట్ చేసే, బికాస్ ఆఫ్ టర్మినేషన్ అయినందుకు కాకుండా వేరే దాని ప్రకారం ఏమైనా పే చేస్తే, అతను ఏదో బయట వర్క్ చేసుకుంటున్నాడు, ఆ వర్క్లో కొంత వర్క్ ఇక్కడ ఇచ్చినాడు, అప్పుడు ఏమన్నా పేమెంట్ చేసినా అనుకోండి, అది ప్రాఫిట్ ఇన్ లీవ్లోకి రాదు. నెక్స్ట్ పేమెంట్ ఫ్రమ్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్ అదర్ ఫండ్స్. ఎనీ పేమెంట్ డ్యూ టు ఆర్ రిసీవ్డ్ బై అన్ అసెస్సీ
from his employer or former employer, from provident or other fund other than ఏమన్నా రిసీవ్ చేసుకొని ఫ్రమ్ ప్రొవిడెంట్ ఫండ్ నుంచి కానీ అదర్ ప్రొవిడెంట్ ఫండ్ నుంచి. ఇవి అంటే మనకు ఆల్రెడీ ఎగ్జామ్షన్స్ కొన్ని చెప్పినాము. అవి కాకుండా వేరేటివి ఏమైనా రిసీవ్ చేసుకుంటే ప్రాఫిట్ ఇన్ లీవ్ ఆఫ్ శాలరీ కింద తీసుకోవాలి. అవి గ్రాట్యుటీ, పెన్షన్, కంపెన్సేషన్ రిసీవ్డ్ బై వర్క్మెన్, స్టాట్యుటరీ ప్రొవిడెంట్ ఫండ్, హెచ్ఆర్ఏ, సూపర్ యాన్యుయేషన్ అవన్నిటికీ సపరేట్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి కాబట్టి. టు ద ఎక్స్టెంట్ టు విచ్ ఇట్ డస్ నాట్ కన్సిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ ఆర్ ఇంట్రెస్ట్ ఆన్ సచ్ కాంట్రిబ్యూషన్. నెక్స్ట్ నోట్, ఇక్కడ ఏం చెప్తారంటే ఇఫ్ ఎనీ సమ్ హీస్ పేడ్ టు అన్ ఎంప్లాయీ at the time of maturity for an unrecognized provident fund, it to be dealt with as follow. ఇది ఎట్లా అంటే at the time of మెచ్యూరిటీలో అన్రికగ్నైజ్డ్ ప్రొవిడెంట్ ఫండ్ ఉందనుకోండి, వాటిని ఎట్లా ఉంటుంది అంటే వాటిని ఎట్లా డీల్ చేయాలి అంటే ద పార్ట్ ఆఫ్ సమ్ విచ్ రిప్రజెంట్ ద ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్ టు ద ఫండ్ అండ్ ఇంట్రెస్ట్ దేర్ ఆన్ ఈజ్ ట్యాక్సబుల్ అండర్ శాలరీ. ఈ అన్రికగ్నైజ్డ్ ప్రొవిడెంట్ ఫండ్కి ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఎంతైతే ఉందో ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ దాని యొక్క ఇంట్రెస్ట్ మొత్తం ట్యాక్సబుల్ యాజ్ శాలరీగా చూసుకోవాలి. నెక్స్ట్, పార్ట్ ఆఫ్ విచ్ ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ అండ్ ఇంట్రెస్ట్ దేరాన్ ఈజ్ నాట్ చార్జబుల్ టు ట్యాక్స్ సిన్స్ సేమ్ హ్యావ్ ఆల్రెడీ బీన్ ట్యాక్స్ అండర్ ది హెడ్ శాలరీస్ అదర్ సోర్సెస్. మళ్ళీ ఏమీ వేయము టర్మినేషన్ అప్పుడు ఏమైనా వచ్చినా, ఎందుకంటే ఆల్రెడీ శాలరీస్లో అదర్ సోర్సెస్లో ట్యాక్స్ వేస్తాము కాబట్టి. నెక్స్ట్, ద పార్ట్ ఆఫ్ సమ్ విచ్ రిప్రజెంట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ హీ చార్జబుల్ టు ట్యాక్స్ ఇన్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. అతనికి వచ్చే ఇంట్రెస్ట్ అన్రికగ్నైజ్డ్ ప్రొవిడెంట్ ఫండ్ మీద వచ్చే ఇంట్రెస్ట్ అనేది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్లో చూపించాలి. నెక్స్ట్, కీమ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ. కీమ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ ఎందుకు అంటే ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీలో ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సనే మెయిన్ పర్సన్, ఆ పర్సనే బయటకు పంపిస్తుంటాడు, ఆ పర్సన్కి ఏమన్నా అవుతుందేమో అని ఇన్సూరెన్స్ తీసుకుంటే అట్లాంటివి కీమ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ అంటారు. ఆ కీమ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ ఎనీ సమ్ రిసీవ్డ్ బై అన్ అసెసీ అండర్ కీమ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ ఇంక్లూడింగ్ ద సమ్ అలొకేటెడ్ బై వే ఆఫ్ బోనస్ ఆన్ సచ్ పాలసీ అవన్నిటిని ప్రాఫిట్ ఇన్ లీవ్ ఆఫ్ శాలరీ కిందనే తీసుకోవాలి. నెక్స్ట్, లంసమ్ పేమెంట్ ఆర్ అదర్వైజ్ ఎనీ అమౌంట్ వెదర్ ఇన్ లంసమ్ ఆర్ అదర్వైజ్ డ్యూ టు ద అసెసీ ఆర్ రిసీవ్డ్ బై హిమ్ ఫ్రమ్ ఎనీ పర్సన్. అంటే లంసమ్ అమౌంట్ రిసీవ్ చేసుకున్నాము అతను బిఫోర్ జాయినింగ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్లో జాయిన్ కాకముందుకే తీసుకున్నాము, ఆర్ ఆఫ్టర్ సెసేషన్ ఆఫ్ హిజ్ ఎంప్లాయ్మెంట్ విత్ దట్ పర్సన్ బిఫోర్ జాయినింగ్ తీసుకున్నా ఆర్ ఆఫ్టర్ సెసేషన్ తీసుకున్నా, అప్పుడు మనకి ఏవైతే లంసమ్ అమౌంట్స్ తీసుకుంటామో వాటిని ప్రాఫిట్ ఇన్ లిeu ఆఫ్ శాలరీ కింద తీసుకోవాలి. నెక్స్ట్, రిట్రీచ్మెంట్ కాంపెన్సేషన్ అంటే ఇది ఒక కాంపెన్సేషన్ అండర్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారం ఆర్ అండర్ ఎనీ యాక్ట్ ఆర్ రూల్ ఆర్డర్ నోటిఫికేషన్స్ ప్రకారం ఏవైతే అమౌంట్స్ రిసీవ్ చేసుకుంటామో ఇట్ ఆల్సో ఇంక్లూడ్ కాంపెన్సేషన్ పేడ్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. వేరే దానిలో ఎంప్లాయ్మెంట్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు పేమెంట్ చేసిన ఆర్ క్లోజ్ డౌన్ ఆఫ్ ఎనీ అండర్టేకింగ్, మన బిజినెస్ని క్లోజ్ చేస్తున్నా, ఆ బిజినెస్ని క్లోజ్ చేయడం వల్ల ఇప్పుడే క్లోజ్ చేయడం వల్ల అతనికి లాస్ వస్తుంది, ఆ లాస్కి ఏమైనా అమౌంట్ ఇచ్చినా అవన్నీ రిట్రీచ్మెంట్ కాంపెన్సేషన్ కిందకి వస్తుంది. ఇక్కడ కాంపెన్సేషన్ ఆన్ అకౌంట్ ఆఫ్ టర్మినేషన్ అండ్ డ్యూ మోడిఫికేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కండిషన్స్, టర్మినేషన్ కావడం కానీ మోడిఫికేషన్ కావడం కానీ వస్తే అది ప్రాఫిట్ ఇన్ లిeu ఆఫ్ శాలరీ అవుతుంది. హౌఎవర్ రిట్రీచ్మెంట్ కాంపెన్సేషన్ వుడ్ బి ఎగ్జామ్టెడ్ అండర్ సెక్షన్ 1010(b)లో ఎగ్జామ్షన్ వస్తుంది సబ్జెక్ట్ టు ఫాలోయింగ్ లిమిట్స్. కొన్ని ఫాలోయింగ్ లిమిట్స్ని బేస్ చేసుకొని అమౌంట్ క్యాలిక్యులేటెడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 25F అంటే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ ప్రకారం, దట్ ఈస్ 15 days యావరేజ్ పే ఇంటూ కంప్లీటెడ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అండ్ పార్ట్ దేర్ ఆఫ్ ఇన్ ఎక్సీస్ ఆఫ్ 6 months. పార్ట్ దేర్ ఆఫ్ ఇన్ ఎక్సీస్ ఆఫ్ 6 months అంటే మనకి ఒక 5 years 7 months వర్క్ చేసినా అనుకోండి 6 years తీసుకోవాలి. 15 days ఆఫ్ యావరేజ్ శాలరీ ఇంటూ 7 years తీసుకుంటే మనకు అయిపోద్ది. నెక్స్ట్, ఆర్ an amount not less than 5 lakhs has may be notified by the central government. 5 lakhs ఆర్ పైన క్యాలిక్యులేట్ చేసి విచ్ ఎవర్ ఈస్ లోయర్ తీసుకోవాలి, మ్యాక్సిమం 5 lakhs వరకే వస్తుంది. ఓకే, ఇక్కడ నోట్ ఏం చెప్తున్నారు, ద అబోవ్ లిమిట్ ఈస్ నాట్ అప్లికబుల్ టు ద కేసెస్ వేర్ కాంపెన్సేషన్ ఈస్ పేడ్ అండర్ ఎనీ స్కీమ్ అప్రూవ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ గివింగ్ స్పెషల్ ప్రొటెక్షన్ టు వర్క్మెన్. ఏమన్నా పర్సన్కి స్పెషల్ ప్రొటెక్షన్ ఇవ్వడానికి అమౌంట్స్ పే చేస్తుంటే అది ఇక్కడ రాదు. నెక్స్ట్, యావరేజ్ పే మీన్స్ యావరేజ్ ఆఫ్ వేజెస్ పేయబుల్ టు వర్క్మెన్, in the case of monthly paid workman in the 3 complete calendar years
వేజెస్ యావరేజ్ పేస్లో ఇక్కడ మనం యావరేజ్ తీసుకున్నాము, ఏది 15 days ఆఫ్ యావరేజ్ పేస్లో. ఆ యావరేజ్ పే అంటే ఏమి ఇక్కడ తీసుకున్నాం చూడండి, ఇక్కడ 15 days ఆఫ్ యావరేజ్ పే అని చెప్తున్నాను కదా, ఈ యావరేజ్ పే గురించి ఇక్కడ చెప్తున్నారు. యావరేజ్ పే అంటే యావరేజ్ ఆఫ్ వేజెస్ పేయబుల్ టు వర్క్మెన్. ఇన్ కేస్ ఆఫ్ అతను మంత్లీ పేడ్ వర్క్మెన్ అయితే 3 complete calendar months తీసుకోవాలి. ఒకవేళ అతను వీక్లీ పేడ్ వర్క్మెన్స్ అయితే 4 calendar weeks తీసుకోవాలి, 3 calendar months తీసుకోవాలి, వీక్స్ అయితే 4 calendar weeks తీసుకోవాలి. ఒకవేళ అతను డైలీ పేడ్ పర్సన్ అయితే 12 working days తీసుకోవాలి. ఎవరికి? డైలీ వేజెస్కి. ప్రిసీడింగ్ ద డేట్ ఆన్ విచ్ యావరేజ్ పే బికమ్స్ పేయబుల్ if workman had worked for 3 complete calendar months or 4 complete weeks or 12 full working days as may be specified, and where such calculation cannot be made, the average pay shall be calculated as the average of wages payable to a workman during the period he actually worked. Next, wages for this purpose means wages ante emi? ఆల్ రెమ్యునరేషన్ కేపబుల్ ఆఫ్ బీయింగ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. ఏవి మనీలో మనం ఏవైతే ఎక్స్ప్రెస్ చేయగలమో అవన్నిటిని మనం ఇక్కడ వేజెస్ అనే అంటాము. విచ్ వుడ్ ఇట్ ద టర్మ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లాయిడ్ ఆర్ ఫుల్ఫిల్డ్ బీ పేయబుల్ టు వర్క్మెన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ హిజ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ఆర్ వర్క్ డన్ ఆఫ్ సచ్ ఎంప్లాయ్మెంట్. ఏదైతే వర్క్ చేస్తాడో ఆ వర్క్కి సంబంధించి. అండ్ ఇట్ ఇంక్లూడ్స్ ఇంకేం ఇంక్లూడ్ అవుతాయి అంటే అలవెన్సెస్ ఏమన్నా ఉన్నా అంటే ఇంక్లూడింగ్ డియర్నెస్ అలవెన్స్ వర్క్మెన్ అట్ ది టైమ్ ఆఫ్ ఎంటైటిల్. నెక్స్ట్, వాల్యూ ఆఫ్ హౌస్ అకామిడేషన్స్, సప్లై ఆఫ్ లైట్, వాటర్, మెడికల్ అటెండెన్స్, అదర్ ఎమ్యూనిటీ, ఇవన్నీ మనకి ఆ రెమ్యునరేషన్లోనే కలిసిపోతాయి. అండ్ ఎనీ ట్రావెల్ కన్సెషన్ ఉన్నా, ఎనీ కమిషన్ పేయబుల్ ఆన్ ప్రమోషన్ ఆఫ్ సేల్స్ ఆర్ బిజినెస్ ఆర్ బోత్ ఉన్నా. however it does not include ఏదైనా బోనస్ ఉంటే, ఎనీ బోనస్ ఇంక్లూడ్ కాదు. అండ్ కంట్రిబ్యూషన్ టు రిటైర్మెంట్ బెనిఫిట్స్ స్కీమ్ ఉంటే కాదు. నెక్స్ట్, గ్రాట్యుటీ పేయబుల్ ఆన్ టర్మినేషన్ ఆఫ్ సర్వీసెస్, అది ఇంక్లూడ్ కాదు రెమ్యునరేషన్లో. నెక్స్ట్, వాలంటరీ రిటైర్మెంట్ రిసిట్స్. సెక్షన్ 10(10)(c) డిస్కస్ చేస్తుంది. ఇది ఏం చెప్తారంటే లంసమ్ పేమెంట్ ఆర్ అదర్వైజ్ రిసీవ్డ్ బై అన్ ఎంప్లాయీ ఎట్ ది టైమ్ ఆఫ్ వాలంటరీ రిటైర్మెంట్. ఒక లంసమ్ అమౌంట్ కానీ అట్ ది టైమ్ ఆఫ్ రిటైర్మెంట్లో ఎంప్లాయీ ఏదైతే రిసీవ్ చేసుకుంటాడో ఆ అమౌంట్ కానీ ట్యాక్సబుల్ యాజ్ ప్రాఫిట్ ఇన్ లిeu ఆఫ్ శాలరీ. హవెవర్ 10(10)(c) కింద ఎగ్జామ్షన్ వస్తుంది వాలంటరీ రిటైర్మెంట్లో. 10(10)(b) వచ్చేసి రిటైర్మెంట్ కాంపెన్సేషన్, 10(10)(c) వచ్చేసి వాలంటరీ రిటైర్మెంట్ రిసిట్. ఇక్కడ ఎలిజిబుల్ అండర్టేకింగ్స్ ఎవరు అంటే కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి అన్నాం కదా. ఫస్ట్, ఎలిజిబుల్ అండర్టేకింగ్స్ ఎవరంటే ఎంప్లాయీ ఆఫ్ ద ఫాలోయింగ్ అండర్టేకింగ్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామ్షన్. ఎవరు? పబ్లిక్ సెక్టర్ కంపెనీస్లో వర్క్ చేసేవాళ్ళు కానీ, ఎనీ అదర్ కంపెనీస్లో వర్క్ చేసేవాళ్ళు కానీ, అథారిటీ ఎస్టాబ్లిష్డ్ అండర్ సెంట్రల్ ఆర్ స్టేట్ ప్రొవిజనల్ యాక్ట్లో వర్క్ చేసేవాళ్ళు కానీ, లోకల్ అథారిటీ వాళ్ళు, కోఆపరేటివ్ సొసైటీ, యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్డ్ బై సెంట్రల్ స్టేట్ ప్రొవిజనల్ యాక్ట్ అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో వర్క్ చేసేవాళ్ళు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో వర్క్ చేసేవాళ్ళు, ఎనీ స్టేట్ గవర్నమెంట్లో వర్క్ చేసేవాళ్ళు ఆ సెంట్రల్ గవర్నమెంట్లో వర్క్ చేసేవాళ్ళు, అండ్ ఇన్స్టిట్యూషన్ హ్యావింగ్ ఇంపార్టెంట్ త్రూ అవుట్ ఇండియా ఆర్ ఇన్ ఎనీ స్టేట్లో వర్క్ చేసేవాళ్ళు. లిమిట్ వచ్చేసి మ్యాక్సిమం లిమిట్ వచ్చేసి డస్ నాట్ ఎక్సీడ్ 5 lakhs. 5 lakhs వరకు మనకి ఎగ్జామ్షన్ ప్రొవైడ్ చేస్తారు. ఏది? వాలంటరీ రిటైర్మెంట్ రిసిట్లో. సచ్ కాంపెన్సేషన్ షుడ్ బి అట్ ది టైమ్ ఆఫ్ హిజ్ వాలంటరీ రిటైర్మెంట్ ఆర్ టర్మినేషన్ ఆఫ్ హిజ్ సర్వీస్ ఇన్ అకార్డెన్స్ విత్ ఎనీ స్కీమ్ ఆర్ స్కీమ్స్ ఆఫ్ వాలంటరీ రిటైర్మెంట్ ఆర్ ఇన్ కేస్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ కంపెనీ a scheme of voluntary separation. The exemption will be available even if such compensation is received in installments. ఒకవేళ ఆ వాలంటరీ రిటైర్మెంట్ రిసిట్ అనేది ఇన్స్టాల్మెంట్స్లో రిసీవ్ చేసుకున్నా కూడా ఎగ్జామ్షన్ అనేది వస్తుంది. నెక్స్ట్, గైడ్ లైన్స్. ద స్కీమ్ షుడ్ బి ఫ్రేమ్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ సచ్ గైడ్ లైన్స్ హ్యాస్ మే బి ప్రిస్క్రైబ్డ్ అండ్ షుడ్ ఇన్క్లూడ్ ద క్రైటీరియా ఆఫ్ ఎకనామిక్ వియబిలిటీ. రూల్ టు బి ఏ ప్రిస్క్రైబ్డ్. కొన్ని గైడ్ లైన్స్ని ప్రిస్క్రైబ్ చేసింది. ఏవి ఆ ప్రిస్క్రైబ్స్ అంటే క్లాస్లో ఇట్ అప్లైస్ టు అన్ ఎంప్లాయీ హూ హ్యాస్ కంప్లీటెడ్ 10 years ఆర్ కంప్లీటెడ్ 40 years ఆఫ్ సర్వీస్. ఏజ్
ఒక దాంట్లో వర్క్ చేయడం అయినా 10 years అన్న వర్క్ చేయాలి. అతని యొక్క ఏజ్ అనేది 40 years అన్న ఏజ్ అయిపోయి ఉండాలి. హవెవర్ దిస్ రిక్వైర్మెంట్ ఈజ్ నాట్ అప్లికబుల్ ఇన్ కేస్ ఆఫ్ ఎన్ ఎంప్లాయీ పబ్లిక్ సెక్టర్ కంపెనీ అయితే, అండ్ అక్కడ వాలంటరీ సపరేషన్ ఫ్రేమ్డ్ బై ద కంపెనీ, వాలంటరీ సపరేట్గా ఫ్రేమ్ చేసి ఉంటే కంపెనీ. నెక్స్ట్, it applies to all employees by whatever name called, including workers and executives of the company or authority or cooperative society, except ఎవరికి, డైరెక్టర్ ఆఫ్ ద కంపెనీ ఆర్ కోఆపరేటివ్ సొసైటీ. ఆల్ ఎంప్లాయీస్ ఇంక్లూడ్ అవుతారు, బట్ డైరెక్టర్కి రాదు ఎగ్జంప్షన్ అనేది, వాలంటరీ రిటైర్మెంట్ రిసిట్. నెక్స్ట్, ద స్కీమ్ ఆఫ్ వాలంటరీ రిటైర్మెంట్ ఆర్ సపరేషన్ మస్ట్ బి హ్యావ్ drawn to result overall reduction in the existing strength of the employees. Vacancy caused by voluntary retirement or separation must not be filled up. ఇంకా fill up కాలేదు. The retiring employee of the company shall not be employed in any other company or concern belonging to the same management. సేమ్ మేనేజ్మెంట్ ఉన్న దాంట్లో ఇంకో కంపెనీ పోయి ఇక్కడ నుంచి వాలంటరీ రిటైర్మెంట్ అట్లా తీసుకుంటుంటే జస్ట్ కంపెనీ గోయింగ్ ఫర్ డిడక్షన్ కోసం ఇట్లా చేస్తుందని క్లియర్గా అర్థమైపోతుంది. నెక్స్ట్, అమౌంట్ రిసీవబుల్ ఆన్ అకౌంట్ ఆఫ్ వాలంటరీ రిటైర్మెంట్ ఆర్ సపరేషన్ ఆఫ్ ద ఎంప్లాయీ మస్ట్ నాట్ ఎక్సీడ్. ఈ అమౌంట్ని ఎక్సీడ్ కాకూడదు. ఇది అమౌంట్ ఈక్వలెంట్ టు 3 months ఆఫ్ శాలరీ ఫర్ ఈచ్ కంప్లీటెడ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఆర్ salary at the time of retirement multiplied by balance month of service left before retirement of, అంటే అతను అగ్రిమెంట్ చేసుకున్న ఇయర్ ఎన్ని డేస్ అయితే ఉందో బిఫోర్ మంత్స్లో లెఫ్ట్ చేసుకునేటప్పుడు, ఆర్ 3 months ఆఫ్ శాలరీ ఈచ్ కంప్లీటెడ్ ఇయర్స్లో చూసుకుంటే ఈ అమౌంట్ని ఎక్సీడ్ కాకూడదు, ఇంత లోపలనే ఉండాలి. నెక్స్ట్, ఇక్కడ నోట్స్ ఏం చెప్తారు, వేర్ ఎనీ రిలీఫ్ has been allowed to any assessee under section 89 for any assessment year in respect of amount received or receivable on his voluntary retirement or termination of service or voluntary separation, or ikkada no exemption under section 10(10)(c) shall be allowed to him in relation to assessment year or any other assessments. అంటే ఇక్కడ మనకి 89 ప్రకారం ఏమన్నా రిలీఫ్ వచ్చే ఎగ్జామ్షన్ అనేది రాదు. మీరు రిలీఫ్ అన్నా తీసుకోవాలి, ఎగ్జామ్షన్ అన్నా తీసుకోవాలి. రిలీఫ్ 89 ప్రకారం వస్తుంది. నెక్స్ట్, వేర్ ఎగ్జామ్షన్ ఫర్ వాలంటరీ రిటైర్మెంట్ కంపెన్సేషన్ అండర్ సెక్షన్ 10(10)(c) హ్యాస్ బీన్ అలౌడ్ ఇన్ ఎనీ అసెస్మెంట్ ఇయర్, నో ఎగ్జామ్షన్ దేర్ అండర్ షెల్ బి అలౌడ్ టు హిమ్ ఇన్ ఎనీ అదర్ అసెస్మెంట్స్. ఈ ఇయర్లో ఒక దాంట్లో వర్క్ చేస్తున్నాము, 10 years అయిపోయింది, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాము, ఇక్కడ కంపెన్సేషన్ వచ్చింది. ఆఫ్టర్ ఇంకో కంపెనీలో జాయిన్ అయినాము, మళ్ళీ దాంట్లో ఒక 10 years అయిపోయింది, మళ్ళీ అక్కడ వాలంటరీ రిటైర్మెంట్ మళ్ళీ వస్తే అక్కడ ఎగ్జామ్షన్ ప్రొవైడ్ చేయరు 10(10)(c)లో. నెక్స్ట్, శాలరీ ఫర్ దిస్ పర్పస్ మీన్స్ బేసిక్ శాలరీ ప్లస్ డిఎన్ఎస్ అలవెన్స్ ఇఫ్ ప్రొవైడెడ్ టర్మ్స్ ఆఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ శాలరీ. నెక్స్ట్, కమిషన్ విచ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఫిక్స్డ్ పర్సంటేజ్ ఆఫ్ శాలరీ, టర్నోవర్ కమిషన్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటాం. ఓకే. నెక్స్ట్, ఇప్పుడు ఒక క్వశ్చన్ ప్రొవైడ్ చేసినారు, ఏమి, మిస్టర్ దినేష్ అనే పర్సన్ ఉన్నాడు, రిసీవ్డ్ వాలంటరీ రిటైర్మెంట్ కాంపెన్సేషన్ ఎంత 15 lakhs రిసీవ్ చేస్తున్నాడు. ఆఫ్టర్ 30 years 4 months అంటే 10 years ఎక్సీడ్ అయ్యి ఉంది ఆఫీస్ సర్వీస్కి ఇన్ ఎస్బీఐలో. ఓకే, ఈ స్టిల్ హ్యాస్ 6 years ఆఫ్ సర్వీస్ లెఫ్ట్, అంటే రిమైనింగ్ 6 years ఇంకా ఉంది. అట్ ది టైమ్ ఆఫ్ వాలంటరీ రిటైర్మెంట్ ఈ వాజ్ డ్రాయింగ్ బేసిక్ శాలరీ, అంటే రిటైర్మెంట్ అయ్యేటప్పుడు అతని యొక్క శాలరీ ఎంత పర్ మంత్, 30,000 per month ఉంది. నెక్స్ట్, డిఎన్ఎస్ అలవెన్స్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ పే, అది వచ్చేసి 10,000 per month ఉంది ఆ రోజుకి. కంప్లీట్ ఈజ్ ట్యాక్సబుల్ వాలంటరీ రిటైర్మెంట్ కాంపెన్సేషన్ అస్యూమింగ్ దట్ హీ డస్ నాట్ క్లైమ్ ఎనీ రిలీఫ్ అండర్ సెక్షన్ 89. సో రిలీఫ్ క్లైమ్ చేయకుంటే సెక్షన్ 10(10)(c)లో అతనికి వాలంటరీ రిటైర్మెంట్ కాంపెన్సేషన్కి ఎగ్జామ్షన్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాలంటరీ రిటైర్మెంట్ కాంపెన్సేషన్ ఎంత రిసీవ్ చేసుకున్నాడు, 15 lakhs రిసీవ్ చేసుకున్నాడు. మనకి ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేయాలి, ఏ దాని ప్రకారం 10(10)(c) ప్రకారం ఎంతైతే వస్తుందో అది లీస్ట్ ప్రకారం వస్తుంది. ఫస్ట్ యాక్చువల్గా రిసీవ్ చేసుకునేది ఎంత,
15 lakhs అతను రిసీవ్ చేసుకునేది యాక్చువల్ రిసీవ్డ్. నెక్స్ట్ స్టాట్యూటరీ లిమిట్ ఎంత ఉంది, 5 lakhs మాత్రమే స్టాట్యూటరీ లిమిట్. అండ్ అతని యొక్క లాస్ట్ బ్రాంచ్ శాలరీ చెప్పినాడు ఎంత, 30,000 అని ఏదో చెప్పినాడు, 30,000 అండ్ డిఎన్ఎస్ అలవెన్స్ 10,000, 30,000 ప్లస్ 10,000, 30,000 ప్లస్ 10,000 ఇంటూ ఇక్కడ ఏం తీసుకోవాలంటే ఇంటూ ఫస్ట్ 3 years తీసుకోవాలి, ఇంటూ 30 years తీసుకోవాలి, 30 years తీసుకోవాలి. ఎందుకంటే 30 years 4 months మనకి సంబంధం లేదు, 30 years మాత్రమే తీసుకోవాలి. కంప్లీటెడ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అన్నాడు, మనకు క్లియర్గా చెప్పినాడు కాబట్టి కంప్లీట్ అయినవి మాత్రమే తీసుకోవాలి. నెక్స్ట్ అది ఒకటి, రిమైనింగ్ ఇయర్స్ ఎట్లుంది దాని గురించి తీసుకోవాలి. అది 30,000 ప్లస్ 10,000 ఇంటూ రిమైనింగ్ ఇయర్స్ ఎన్ని, 6 years ఉంది అండ్ 12 months తీసుకోవాలి. తీసుకుంటే మనకి ఎంతైతే అమౌంట్ వస్తుందో ఫస్ట్ దానికి 36 lakhs వస్తుంది, నెక్స్ట్ 28.80,000 వస్తుంది. ఈ అమౌంట్స్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ తీసుకుంటే 5 lakhs ఇస్ ద లోయర్, సో 5 lakhs వరకు మనకు వస్తుంది. సో ట్యాక్సబుల్ వాలంటరీ రిటైర్మెంట్ కంపెన్సేషన్ వచ్చేసి 10 lakhs ఇస్ ద ట్యాక్సబుల్, సో ట్యాక్సబుల్ వచ్చేసి 10 lakhs వస్తుంది. నెక్స్ట్ పర్కుదిర్స్ అంటే ఏమి, పర్కుదిర్స్ ఇండికేట్ some extra benefit in addition to amount that may be legally due by way of contract of services rendered. సర్వీసెస్ ఏవైతే రెండర్ చేస్తున్నారో ఆ రెండర్ చేస్తున్న సర్వీసెస్కి ఇన్ అడిషన్ టు కొన్ని బెనిఫిట్ ఇవ్వడానికి పర్కుదిర్స్ని ప్రొవైడ్ చేస్తారు. ఇన్ మోడర్న్ టైంలో చెప్పాలి అంటే శాలరీ ప్యాకేజ్ ఆఫ్ ఎన్ ఎంప్లాయీ నార్మల్లీ ఇంక్లూడ్ మానిటరీ శాలరీ అండ్ పర్కుదిర్స్ లైక్ హౌసింగ్, కార్ ప్రొవైడ్ చేయడము, వాళ్ళకి హౌస్ ప్రొవైడ్ చేయడము, వాళ్ళకి కార్ ప్రొవైడ్ చేయడం, ఇవన్నీ పర్కుదిర్స్ వస్తాయి. పర్కుదిర్స్ అనేది ఇన్ క్యాష్ ఆర్ ఇన్ కైండ్ ఎట్లయినా ఉండొచ్చు. నెక్స్ట్ రింబర్స్మెంట్ ఆఫ్ ఎక్స్పెన్స్ ఇంకర్డ్ ఇన్ ద అఫీషియల్ డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీస్ ఈజ్ నాట్ పర్కుదిర్స్. అంటే అతను డ్యూటీస్ పర్ఫామ్ చేయడానికి ఏమైనా ప్రొవైడ్ చేస్తే అండ్ దానికి రీంబర్స్మెంట్ చేస్తే అవి పర్కుదిర్స్ కాదు. నెక్స్ట్ పర్కుదిర్స్ మే అరైజ్ ఇన్ కోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ ఇన్ కోర్స్ ఆఫ్ ప్రొఫెషన్, ఎంప్లాయ్మెంట్లో కావచ్చు, ప్రొఫెషన్లో కావచ్చు. ఇఫ్ ఇట్ అరైజ్ ఫ్రమ్ ఏ రిలేషన్షిప్ ఆఫ్ ఎంప్లాయర్ ఎంప్లాయీ అప్పుడు మాత్రమే అది పర్కుదిర్స్ అవుతుంది, అది ట్యాక్సబుల్ అండర్ శాలరీస్ కింద ట్యాక్సబుల్ అవుతుంది. హౌఎవర్ ఇఫ్ అరైజింగ్ అండర్ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు వస్తే ఆ వాల్యూ ఆఫ్ పర్కుదిర్స్ చార్జబుల్ అండర్ పీజీబీపీలో చార్జబుల్ అవుతుంది. సో పర్కుదిర్స్ అనేది కంపల్సరీ ట్యాక్సబులే. ఫస్ట్ ఆఫ్ ఆల్ శాలరీలో ఒకసారి వస్తుంది అండ్ పీజీబీపీలో ఒకసారి వస్తుంది. ఒకసారి శాలరీ ఎప్పుడు ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉంటే ఆర్ ఒకవేళ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు వస్తే పీజీబీపీలోకి వస్తుంది. పర్కుదిర్స్ విల్ బికమ్ ట్యాక్సబుల్ ఓన్లీ ఇఫ్ ఈ హ్యావ్ లీగల్ ఆరిజిన్, అతను లీగల్ ఆరిజిన్ అయితేనే మాత్రమే. అండ్ అన్ఆథరైజ్డ్ అడ్వాంటేజ్ టేకెన్ బై అన్ ఎంప్లాయీ వితౌట్ ఈజ్ ఎంప్లాయర్ శాంక్షన్ కెనాట్ బి కన్సిడర్ యాజ్ పర్కుదిర్స్ అండర్ ద యాక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ ఏ అనే పర్సన్ ఉన్నాడు, an employee, he is given ఎంప్లాయీ అన్నాడు, ఓకే, ఈ గివెన్ ఏ హౌస్ బై ఈజ్ ఎంప్లాయర్ ఒక హౌస్ ఇచ్చినాడంట అతనికి. ఆన్ 31st 3/2022 ఈ టర్మినేటెడ్ ఫ్రమ్ సర్వీస్ నుంచి టర్మినేట్ అయినాడు. బట్ హీ కంటిన్యూస్ టు ఆక్యుపై ద హౌస్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ ద ఎంప్లాయర్. ఓకే టర్మినేట్ అయినప్పటికీ ఎంప్లాయర్ పర్మిషన్ లేకుండా అతని హౌస్ను ఒక 6 more monthsకి తీసుకున్నాడు. ఆఫ్టర్ హీ ఎవిక్టెడ్ బై ద ఎంప్లాయర్ బయటికి పంపించేసినాడు. ద క్వశ్చన్ అరైజ్ వెదర్ ద వాల్యూ ఆఫ్ ద బెనిఫిట్స్ ఎంజాయ్డ్ బై హిమ్ డ్యూరింగ్ 6 months పీరియడ్ కెన్ బి కన్సిడర్ యాజ్ పర్కుదిర్స్ అండ్ బి చార్జ్డ్ టు సాలరీ. నో, ఇట్ కెనాట్ బి డన్ సిన్స్ ద రిలేషన్షిప్ ఆఫ్ ఎంప్లాయీ సీజ్డ్ టు ఎగ్జిస్ట్ ఆల్రెడీ సీజ్డ్ అయింది. వాళ్ళ యొక్క ఎంప్లాయీ రిలేషన్షిప్ సీజ్ మీన్స్ స్టాప్ అయిపోయింది. ఎప్పటి నుంచి, ఆఫ్టర్ 31st March 2022 కాల నుంచి. హౌఎవర్ ద డెఫినేషన్ ఆఫ్ ఇన్కమ్ ఈజ్ వైడ్ ఎనఫ్ టు బ్రింగ్ ద వాల్యూ ఆఫ్ బెనిఫిట్స్. కానీ ఇవి ఏవైతే ఎంప్లాయీ బెనిఫిట్ ఎంజాయ్ చేసినాడో అతను శాలరీలో వేయము, బట్ అది వచ్చేసి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్లో వేస్తాము. అదర్ సోర్స్ నుంచి ఇన్కమ్ వచ్చినట్టు, దట్ పర్పస్ ఈజ్ టేకెన్ ఇన్ టు ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. సో
పర్క్విజిట్స్లో 3 కేటగిరీలు వెళ్ళొచ్చు. ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉన్నప్పుడు తీసుకుంటే శాలరీలోకి వస్తుంది. ప్రొఫెషన్ రిలేషన్షిప్ ఉంటే బిజినెస్లోకి వస్తుంది. ఏం రిలేషన్ లేకుండా తీసుకుంటే అదర్ శాలరీలో చూపించాలి. కంపల్సరీ చూపించాల్సిందే ఎక్కడో ఒక చోట. సెక్షన్ 17(2) పర్క్విజిట్స్ వచ్చేసి టైప్స్ ఆఫ్ పర్క్విజిట్స్ వచ్చేసి పర్క్విజిట్స్ ట్యాక్సబుల్ ఇన్ కేస్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్. పర్క్విజిట్స్ exempt from tax in case of all employees. Perquisite taxable only in hands of specified employees. సో ఆల్ ఎంప్లాయీస్కి ఎగ్జంప్షన్ ఒకసారి ఇస్తారు. ఆల్ ట్యాక్స్ ఫ్రీ పర్క్విజిట్స్ కొన్ని ఉన్నాయి ఆల్ ఎంప్లాయీస్కి, అవి ఒకటి. అండ్ స్పెసిఫైడ్ ఎంప్లాయీస్కి ట్యాక్సబుల్ అయ్యే పర్క్విజిట్స్లో 3 కేటగిరీస్. పర్క్విజిట్స్ 3 కేటగిరీలో ట్యాక్స్ చేస్తామని చెప్పినాము. ఏది శాలరీ ఒకసారి, ప్రొఫెషన్ ఒకసారి, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఆ కేటగిరీ వైజ్ మనం ఆల్రెడీ చెప్పినాము. నెక్స్ట్ పర్క్విజిట్స్ ట్యాక్సబుల్ ఇన్ కేస్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్. ఆల్ ఎంప్లాయీస్ ఎప్పుడు ట్యాక్సబుల్ అంటే ఏవైతే ఫాలోయింగ్ పర్క్విజిట్స్ చెప్తారో చార్జబుల్ టు ట్యాక్స్ ఇన్ ఆల్ ఎంప్లాయీస్. అవి అంటే రెంట్ ఫ్రీ అకామిడేషన్ ఉంది. వాల్యూ ఆఫ్ రెంట్ ఫ్రీ అకామిడేషన్ ప్రొవైడెడ్ టు ద అసెసీ బై హిస్ ఎంప్లాయర్ ప్రొవైడ్ చేసినాడు వాల్యూ ఆఫ్ రెంట్ ఫ్రీ అకామిడేషన్, అప్పుడు అది పర్క్విజిట్స్ అవుతుంది ఫస్ట్. ఇది రెంట్ ఫ్రీ అకామిడేషన్ అంటే దాని యొక్క వాల్యూ ఎంతైతే ఉందో దాన్ని అసెస్ చేస్తాము. అండ్ ఇక్కడ ఎక్సెప్షన్ ఏమంటే రెంట్ ఫ్రీ అఫీషియల్ రెసిడెంట్ ప్రొవైడెడ్ టు జడ్జ్ టు హైకోర్ట్ ఆర్ జడ్జ్ టు సుప్రీం కోర్ట్ ఈజ్ నాట్ ట్యాక్సబుల్. సో వాళ్ళకి ట్యాక్సబుల్ కాదు. నెక్స్ట్ అంటే హైకోర్టు వాళ్ళకి జడ్జి కానీ సుప్రీంకోర్టు జడ్జి కానీ వేస్తే నాట్ ట్యాక్సబుల్. రెంట్ ఫ్రీ అఫీషియల్ రెసిడెంట్. నెక్స్ట్ ఒకవేళ మామూలు ఎంప్లాయీకి ఇస్తే ట్యాక్సబుల్ అవుతుంది. ట్యాక్స్ ఇన్ కేస్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్ గురించి మనం చెప్తున్నాము. కన్సెషన్ ఇన్ రెంట్. ఇంతకుముందు రెంట్ ఫ్రీ అకామిడేషన్ ఇచ్చినాము, ఇప్పుడు రెంట్లో కన్సెషన్ ఇస్తున్నాము, అది కూడా ట్యాక్సబుల్ అవుతుంది. నెక్స్ట్ పేమెంట్ బై ద ఎంప్లాయర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అన్ అబ్లిగేషన్ ఆఫ్ ఎంప్లాయీ. పేమెంట్ చేస్తున్నాడు ఎవరు? ఎంప్లాయర్. ఇన్ అబ్లిగేషన్ ఆఫ్ ఎంప్లాయీ. సో అమౌంట్ పేడ్ బై అన్ ఎంప్లాయర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ అబ్లిగేషన్ విచ్ అదర్వైజ్ వుడ్ హ్యావ్ బీన్ పేయబుల్ బై ద ఎంప్లాయీ పే చేయాల్సినది ఎంప్లాయర్ పే చేస్తున్నాడు అబ్లిగేషన్తో, అది కూడా ట్యాక్సబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఏ డొమెస్టిక్ సర్వెంట్ ఈజ్ ఎంగేజ్డ్ బై అన్ ఎంప్లాయీ and employer reimburses the salary paid to servant, it becomes an obligation which the employee would have discharged even if the employer did not reimburse the same. ఇక్కడ ఏం చేసినా అంటే సర్వెంట్ ఉన్నాడు, ఎంప్లాయర్ ఏం చేస్తున్నా అంటే రీయింబర్స్ చేస్తున్నాడు ద శాలరీ పే టు ద సర్వెంట్. ఇట్ బికేమ్ అన్ అబ్లిగేషన్ విచ్ ఎంప్లాయీ వుడ్ హ్యావ్ డిశ్చార్జ్డ్ ఈవెన్ ఇఫ్ ద ఎంప్లాయర్ డిడ్ నాట్ రీయింబర్స్ ద సేమ్. ఒకవేళ రీయింబర్స్మెంట్ చేయకుండా అతను ఎంప్లాయీ వర్క్ చేస్తూనే ఉంటాడు. అండ్ దిస్ పర్క్విజిట్స్ విల్ కవర్డ్ బై సెక్షన్ 17(2) అండ్ విల్ బి ట్యాక్సబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్. సో మామూలుగా డొమెస్టిక్ సర్వెంట్ ఉన్నాడు, ఎంప్లాయర్ ఏం చేస్తున్నాడు అంటే రీయింబర్స్మెంట్ చేస్తున్నాడు ఆ సర్వెంట్కి. ఎవరికి? ఎంప్లాయీ యొక్క సర్వెంట్కి. ఎంప్లాయీకి ఒక అసిస్టెంట్ ఉన్నాడు, ఆర్ ఎంప్లాయీ ఇంకొక అసిస్టెంట్ని పెట్టుకున్నాడు. ఆ అసిస్టెంట్కి ఎవరు పే చేస్తున్నారు? ఆ ఎంప్లాయీ ఏవైతే పే చేసుకున్నాడో అది ఎంప్లాయరే రీయింబర్స్మెంట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మూవీస్ ఉన్నాయనుకోండి, మూవీస్లో మ్యాక్సిమం మూవీస్ అంటే మీకు అక్కడ బిజినెస్ అయిపోతుంది, ప్రొఫెషన్ అయిపోతుంది. మూవీ కాకుండా మనం ఆడిట్ కేసెస్, దీనిలో ఎంప్లాయీస్ ఉంటారు, సిఏలే ఎంప్లాయీస్ ఉంటారు. ఆ ఎంప్లాయీస్లో సిఏ వాళ్ళు మళ్ళీ కొంతమంది అసిస్టెంట్ని పెట్టుకోవచ్చు. ఆ అసిస్టెంట్స్కి ఎవరైతే సిఏ పే చేస్తాడో మళ్ళీ వాళ్ళ ఎంప్లాయర్ రీయింబర్స్మెంట్ చేస్తుంటే అది పర్క్విజిట్స్ అవుతుంది, ట్యాక్సబుల్ అండర్ ద హెడ్ ఆల్ ఎంప్లాయీస్. ఈవెన్తో ఆ సర్వెంట్కి పే చేసినది ఇతను ఇది డిడక్షన్ క్లెయిమ్ చేస్తాడు, వీళ్ళ ఎంప్లాయర్ నుంచి రిసీవ్ చేసుకునేది పర్క్విజిట్స్ అవుతుంది.
amount payable by an employer directly or indirectly to effect an assurance on the life of assessee. అసురెన్స్ ఆన్ లైఫ్ ఆఫ్ అసెస్సీ అంటే కొన్ని ఏరియాస్లో వర్క్ చేస్తుంటే, కొన్ని డేంజరస్ ఏరియాస్లో వర్క్ చేస్తుంటే వాళ్ళకి సేఫ్టీ కోసం కొన్ని తీసుకుంటారు. అట్లాంటి కేసెస్లో అమౌంట్ పేయబుల్ బై అన్ ఎంప్లాయర్ directly or indirectly to effect an assurance on the life of the assessee or to effect a contract for an annuity other than payment made to RPF or approved superannuation funds. అంటే ఫండ్స్ కాకుండా ఈపీఎఫ్, ఈఎస్ఐ ఇవి కాకుండా వేరేటివి ఏమైనా పే చేస్తే. హౌఎవర్ దే ఆర్ స్కీమ్స్ లైక్ గ్రూప్ యాన్యుటీ స్కీమ్, ఈఎస్ఐ స్కీమ్ and fidelity insurance scheme under which insurance premium is paid by employer on behalf of the employee. Such payments are not recognized as perquisites in view of the fact that the employees have only an expectancy of the benefit in such scheme. Next, specified security or sweat equity shares allotted or transferred by the employer. Okay. ద వాల్యూస్ ఆఫ్ ఎనీ స్పెసిఫైడ్ సెక్యూరిటీ ఆ స్పెట్ ఈక్విటీ అంటే వేరే బయటి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తే ఒక రేట్ ఉంటుండే, వీళ్ళకి చేస్తే కొంత తక్కువ అమౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇట్లా ట్రాన్స్ఫర్ చేస్తుంటే ఆర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంటే అవి కూడా పర్క్విజిట్సే అవుతాయి. ఆర్ కన్సెషనల్ రేట్కి ప్రొవైడ్ చేసిన పర్క్విజిట్సే అవుతాయి. అమౌంట్ ఆర్ ద అగ్రిగేట్ అమౌంట్ ఆఫ్ ఎనీ కంట్రిబ్యూషన్ మేడ్ టు ద అకౌంట్ ఆఫ్ అసెస్సీ బై ద ఎంప్లాయర్. అంటే ఈ ఎంప్లాయీ ఎన్పిఎస్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాడు, దానికి ఎంప్లాయర్ పేమెంట్ చేస్తున్నాడు, అది కూడా పర్క్విజిట్సే అవుతుంది. అండ్ ఇక్కడ ఏం చెప్తారంటే ద అమౌంట్ ఆర్ అగ్రిగేట్ అమౌంట్ ఆఫ్ ఎనీ కంట్రిబ్యూషన్ మేడ్ రికగ్నైజ్డ్ ప్రొవిడెంట్ ఫండ్ కానీ, ఎన్పిఎస్ కానీ ఆర్ అప్రూవ్డ్ సూపర్ యాన్యుయేషన్ ఫండ్ కానీ బై ద ఎంప్లాయర్ టు ద అకౌంట్ ఆఫ్ ద అసెస్సీ టు ఎక్స్టెండ్ ఇట్ ఎక్సీడ్ 7,50,000. అన్నిటికి కలిపి 7,50,000 ఎక్సీడ్ అయితే పర్క్విజిట్స్గా ట్యాక్సబుల్ అవుతుంది. నెక్స్ట్, యాన్యువల్ అక్రీషన్ టు ద బ్యాలెన్స్ అట్ క్రెడిట్ ఆఫ్ ఆర్పిఎఫ్, ఎన్పిఎస్, అప్రూవ్డ్ సూపర్ యాన్స్ ఇది కూడా ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్ ఆ ఎక్సీడ్ 7,50,000లో కలుపుకుంటాము. నెక్స్ట్, ఎనీ అదర్ ఫ్రింజ్ బెనిఫిట్స్ ఆర్ అమ్యూనిటీస్, ఏమైనా ఫ్రింజ్ బెనిఫిటీస్ ప్రొవైడ్ చేసినా, ఆ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేసినా. ద వాల్యూ ఆఫ్ ఎనీ అదర్ ఫ్రింజ్ బెనిఫిట్స్ ఆర్ అమ్యూనిటీస్ హ్యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్ బై ద సిబిడిటీ. కొన్ని బెనిఫిట్స్ని ప్రొవైడ్ చేస్తుంటే, బెనిఫిట్స్ అంటే ఎట్లాంటివి, రూల్ 7లో ప్రిస్క్రైబ్ చేసిన బెనిఫిట్స్. అదర్ బెనిఫిట్స్ ఆర్ అమ్యూనిటీ ట్యాక్సబుల్ ఇన్ కేస్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్. దట్ ఈజ్ ఇంట్రెస్ట్ ఫ్రీ ఆర్ కన్సెషన్ లోన్స్ ఏమైనా ప్రొవైడ్ చేసినా, ట్రావెలింగ్, టూరింగ్ అండ్ అకామిడేషన్స్ ఏమైనా ప్రొవైడ్ చేసినా, ఫ్రీ ఆర్ కన్సెషనల్ ఫుడ్ అండ్ నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్ ప్రొవైడ్ చేసిన, గిఫ్ట్ ఓచర్స్ ఆర్ టేకెన్ ఇన్ లిeu ఆఫ్ సచ్ గిఫ్ట్ అవి కానీ, క్రెడిట్ కార్డ్ ఎక్స్పెన్సెస్, క్లబ్ ఎక్స్పెన్సెస్, యూజ్ ఆఫ్ మూవబుల్ అసెట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ మూవబుల్ అసెట్స్, అదర్ బెనిఫిట్స్ ఆర్ అమ్యూనిటీస్ ఇవన్నీ చేసినా ఇవన్నీ ఫ్రింజ్ బెనిఫిట్స్ కింద తీసుకుంటాము. ఇవి కూడా పర్క్విజిట్స్ కిందనే తీసుకుంటాము. నెక్స్ట్, యాన్యువల్ అక్రీషన్ టు ద బ్యాలెన్స్ అట్ ద క్రెడిట్ ఆఫ్ రికగ్నైజ్డ్ ప్రొవిడెంట్ ఫండ్, ఎన్పిఎస్, అప్రూవ్డ్ సూపర్ యాన్యుయేషన్ ఫండ్ విచ్ రిలేట్ టు ద ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ అండ్ ఇంక్లూడెడ్ ఇన్ ద టోటల్ ఇన్కమ్. అవి మనం ఇందాక చెప్పినది యాన్యువల్ అక్రీషన్స్ ఏమైనా బ్యాలెన్సెస్ ఉంటే. యాన్యువల్ అక్రీషన్ బై వే ఆఫ్ ఇంట్రెస్ట్, డివిడెండ్ ఆర్ ఎనీ అదర్ అమౌంట్ సిమిలర్ నేచర్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ టు ద బ్యాలెన్స్ ఎట్ ద క్రెడిట్ ఆఫ్ ఆర్పిఎఫ్, ఎన్పిఎస్ ఆర్ సూపర్ యాన్యుయేషన్ ఫండ్. ఇట్లా కాంట్రిబ్యూషన్ చేసే దాని మీద వాటి మీద ఇంట్రెస్ట్ వచ్చి, డివిడెండ్ వచ్చి అండ్ ఎనీ అదర్ అమౌంట్ అవి వచ్చినా వాటిని కూడా పర్క్విజిట్స్గానే తీసుకుంటాము. సో నెక్స్ట్, వీటి కోసం నోటిఫైడ్ ఫాలోయింగ్ మేనర్ టు కంప్లీట్ ద యాన్యువల్ అక్విజిషన్ బై వే ఆఫ్ ఇంట్రెస్ట్, డివిడెండ్ ఆర్ ఎనీ అదర్ అమౌంట్ సిమిలర్ నేచర్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. దీనికోసం ఒక ఫార్ములాని ప్రొవైడ్ చేస్తారు. ఈ ఫార్ములా ఏమి అంటే మనకి ప్రొవైడ్ చేసిన దానిలో అతనికి ఏవైతే ప్రొవైడ్ చేసినారో సర్వీసెస్ మొత్తం వాటిని కోసం మనకి ఒక ఫార్ములాని ప్రొవైడ్ చేస్తారు. ఆ ఫార్ములా ఏమి అంటే టీపీ ఈజ్ ఈక్వల్ టు PC/2 ఇంటూ ఆర్ ప్లస్ PC1 ప్లస్ TP1 ఇంటూ ఆర్. సో ఇంటూ ఆర్ ఈజ్ కామన్. PC/2 ఫస్ట్ దానిలో వస్తుంది, నెక్స్ట్ దానిలో PC1 ప్లస్ TP1/2
అట్లా కాకుండా PC1 ప్లస్ TP1 ఇంటూ ఆర్ ప్లస్ PC/2 ఇంటూ ఆర్ ఇట్లా చూసుకోవాలి. ఇక్కడ ఏమి ఈ పీసీ, ఈ టీసీ, ఈ టీపీ పంచాయతీ ఏమి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టీపీ అంటే ట్యాక్సబుల్ పర్కోదిస్. ట్యాక్సబుల్ పర్కోదిస్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, క్యాలిక్యులేట్ చేయడానికి మనకు ఒక ఫార్ములా ఇచ్చినారు. ఆ ఫార్ములా ఏమి, ట్యాక్సబుల్ పర్కోదిస్ ఈజ్ ఈక్వల్ టు ఫర్ ద కరెంట్ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు పీసీ అమౌంట్ ఆర్ అగ్రిగేట్ అమౌంట్ ఆఫ్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఇన్ ఎక్సీస్ ఆఫ్ 7,50,000. 7,50,000కి ఎక్సీడ్ అయింది. 7,50,000కి ఏం ఎక్సీడ్ అయింది, మనం ఏమన్నా కాంట్రిబ్యూషన్ చేస్తే టు ఆర్పిఎఫ్ కానీ, నేషనల్ పెన్షన్ స్కీమ్ కానీ, అప్రూవ్డ్ సూపర్ యాన్యుయేషన్ ఫండ్స్ కానీ ఏదానికైనా పేమెంట్ చేయని, అది ఎక్సెస్ వచ్చేసి 7,50,000 అయింది అనుకోండి. అప్పుడు ఆ అమౌంట్ని తీసుకోవాలి, దాన్ని డివైడెడ్ బై 2 చేయాలి, ఇంటూ చేయాలి. నెక్స్ట్ PC1 ఏమి, అమౌంట్ ఆర్ అగ్రిగేట్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఇన్ ఎక్సీస్ ఆఫ్ 7.5 టు రికగ్నైజ్డ్ ప్రొవిడెంట్ ఫండ్, నేషనల్ పెన్షన్ స్కీమ్ అండర్ సెక్షన్ 80 CCD అండ్ అప్రూవ్డ్ సూపర్ యాన్యుయేషన్ ఫండ్ కమెన్సింగ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st April 2022 అదర్ దెన్ కరెంట్ ప్రీవియస్ ఇయర్. సో పీసీలో వచ్చేసి డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ అంటే కరెంట్ మనం ఏదైతే క్యాలిక్యులేట్ చేస్తున్నామో ఆ ఇయర్ వరకు మాత్రమే చూసుకుంటాము. PC1 ఏమి, అంతకుముందు ఇయర్ స్టార్టింగ్ నుంచి 1st April 2020కి ముందర ఏవైతే ఉన్నావో కమెన్సింగ్ అదర్ దెన్ కరెంట్ ఇయర్ తీసుకొని చూసుకోవాలి. మొత్తం కాంట్రిబ్యూట్ చేసిన అమౌంట్ మొత్తం చెక్ చేస్తే నెక్స్ట్ ప్లస్ TP1 అగ్రిగేట్ ఆఫ్ ట్యాక్సబుల్ పర్కోదిస్ అండర్ సెక్షన్ 17(2) ఫర్ ద ప్రీవియస్ ఇయర్ ఆర్ ఇయర్స్ కమెన్సింగ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st April 2022 అదర్ దెన్ కరెంట్ ప్రీవియస్ ఇయర్ అండ్ ట్యాక్సబుల్ పర్కోదిస్ ఏమన్నా క్యాలిక్యులేట్ చేసింటే అవన్నీ క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ ఆర్ అంటే ఏమి, I/FAVG. I మీన్స్ వాట్, అమౌంట్ ఆర్ అగ్రిగేట్ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ అక్రూడ్ డ్యూరింగ్ ద కరెంట్ ప్రీవియస్ ఇయర్ ఇన్ రికగ్నైజ్డ్ ప్రొవిడెంట్. అంటే మనం కాంట్రిబ్యూట్ చేసిన దాని మీద ఏదైతే ఇన్కమ్ అక్రూ అయిందో అది డివైడెడ్ బై అమౌంట్ ఆర్ అక్యుములేటెడ్ అమౌంట్స్ ఏవైతే మనం కాంట్రిబ్యూట్ చేసాం కదా, కాంట్రిబ్యూట్ చేసినది ఆ అమౌంట్ని డివైడెడ్ బై 2 చేస్తే మనకి అమౌంట్స్ వస్తాయి. వేర్ ద అమౌంట్ ఆర్ అగ్రిగేట్ అమౌంట్ ఆఫ్ TP1 అండ్ PC1 ఎక్సీడ్ అయింది అనుకోండి, ద అమౌంట్ అగ్రిగేట్ అమౌంట్ బ్యాలెన్స్ క్రెడిటెడ్ టు స్పెసిఫైడ్ ఫండ్కి ఆన్ 1st April 2021. దెన్ అమౌంట్ ఇన్ ఎక్సీస్ ఆఫ్ అమౌంట్ షెల్ బి ఇగ్నోర్డ్. మీకు ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్పినా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ అనే పర్సన్ నాడు అపాయింటెడ్ యాజ్ CFO ఆఫ్ ABC లిమిటెడ్. ఓకే, ABC లిమిటెడ్లో అపాయింట్మెంట్ అయినాడు 1/5/2020కి. అతని యొక్క బేసిక్ శాలరీ ఎంత, 5,50,000 పర్ మంత్. వామ్మో, 5,50,000 పర్ మంత్. అండ్ ఈ ఈజ్ పేడ్ 10% యాజ్ DNS allowance and he contributed 11% of his pay and DA towards his recognized provident fund and company attribute the same amount. సో అతను ఒక 11% పేమెంట్ చేస్తున్నాడు ఏదానిపైన, బేసిక్ పే ప్లస్ DNS allowance ఎంతైతే వస్తుందో అంత. బేసిక్ DNS allowance ఎంత వస్తుంది, 55,000 వస్తుంది. 55,000 ప్లస్ 5,50,000, 6 lakhs ఇంటూ 11% అది కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఎంత అవుతుంది, 6 lakhs. 5,50,000 ప్లస్ 50,000 6 lakhs అవుతుంది. 6 lakhs మీద 11% మీన్స్ 6 lakhs మీద 11% 66,000 అతను కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు ప్రొవిడెంట్ ఫండ్, సేమ్ అమౌంట్. అండ్ కంపెనీ కూడా సేమ్ అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. అంటే 66,000 ఎంప్లాయీ చేస్తున్నాడు ఏదానికి, ఆర్పిఎఫ్కి. ద అక్యుములేటెడ్ బ్యాలెన్స్ ఇన్ రికగ్నైజ్డ్ ప్రొవిడెంట్ ఫండ్ హ్యాజ్ ఆన్ 1/4/2020 అండ్ 31st March 2022కి ఎంత ఉందనేది. 1/4/2021కి 15,35,000 అందులో ఉంది అక్యుములేట్ అయ్యి. నెక్స్ట్ 31st March 2022కి 33,55,000 ఉంది. నెక్స్ట్ కంప్యూట్ ద పర్కోదిస్ వాల్యూ చార్జబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మిస్టర్ ఎక్స్ అండర్ సెక్షన్ 17(2)(7) అండ్ 17(2)(7)A
సో పర్కుదీర్స్ వాల్యూ కావాలంటే ఫస్ట్ పర్కుదీర్ వాల్యూ ఆఫ్ ట్యాక్సబుల్ అండర్ సెక్షన్ 7,98,600 బీయింగ్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ టు రికగ్నైజ్డ్ ప్రొవిడెంట్ ఫండ్ 7,50,000 ఈజ్ ఈక్వల్ టు 48,600.